హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో ఈరోజు ఇండియన్ పాలిటీలో ప్రాథమిక హక్కులు అనేటువంటి టాపిక్ను మనం తెలుసుకోబోతున్నాం. సో భారత రాజ్యాంగంలోనే కీలకమైనటువంటి భాగంగా, అదేవిధంగా మన ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి భాగంగా కూడా ప్రాథమిక హక్కులు అనేది ఉంది. సో వాస్తవానికి హక్కులు అంటే ఏమిటి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. తర్వాత హక్కులలో ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, చట్టబద్ధమైన హక్కులు అంటే ఏమిటి, వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. తర్వాత చారిత్రకంగా ఈ హక్కుల నేపథ్యం ఏ విధంగా కొనసాగింది అనేది తీసుకోవాలి. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఈ హక్కులను చేర్చడం కోసం జరిగినటువంటి కృషిని కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తదుపరి భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి హక్కులు, వాటి యొక్క రకాల గురించి తెలుసుకుంటాం. సో ముందుగా హక్కు అంటే ఏమిటి? హక్కు అంటే ఒక అధికారం. హక్కు అనగా ఒక అధికారం లేదా అవకాశము అని చెప్పేసి అంటాం. హక్కు అంటే ఒక అధికారం లేదా అవకాశంగా పేర్కొంటాం. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తించబడేవే హక్కులు అని చెప్పేసి పేర్కొంటారు. సమాజం చేత కోరబడి రాజ్యం చేత గుర్తించబడేటువంటివే హక్కులు అని చెప్పేసి అంటారు. ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని అది ప్రజలకు అందించే హక్కులను బట్టి తెలుసుకోవచ్చు అంటారు హెచ్జే లాస్కీ అనేటువంటి వ్యక్తి. ఒక ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని, ఒక దేశం యొక్క గొప్పతనాన్ని అది ప్రజలకు అందించేటువంటి హక్కులను బట్టి తెలుసుకోవచ్చు అంటారు హెచ్జే లాస్కీ అనేటువంటి ప్రముఖ వ్యక్తి. తర్వాత హక్కులు అనేటువంటివి వ్యక్తి వికాసానికి దోహదపడతాయి. వ్యక్తి సంపూర్ణ వికాసానికి దోహదపడేవే హక్కులు. మరి ఈ హక్కులలో మనకు వివిధ రకాలుగా పేర్కొంటున్నాం. ప్రాథమిక హక్కులు అంటున్నాం, చట్టబద్ధమైన హక్కులు అంటున్నాం. మరి ప్రాథమిక హక్కులు అంటే ఏమిటి, చట్టబద్ధమైన హక్కులు అంటే ఏమిటి, ప్రాథమిక హక్కుల లక్షణాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సో ప్రాథమిక హక్కులు, చట్టబద్ధమైన హక్కులు. సో ప్రాథమిక హక్కులను ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిని స్టాచ్యుటరీ రైట్స్ లేదా లీగల్ రైట్స్ అని చెప్పేసి అంటాం. స్టాచ్యుటరీ రైట్స్ లేదా లీగల్ రైట్స్ అంటాం. ఇవి ఫండమెంటల్ రైట్స్గా మనం పేర్కొంటాం. ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగము ద్వారా కల్పించబడేవి, అదేవిధంగా ప్రత్యేక ప్రతిపత్తి కలిగి ఉండేవి. రాజ్యాంగము ద్వారా కల్పించబడేవి మరియు ప్రత్యేక ప్రతిపత్తి అనేటువంటిది ఉంటుంది. చట్టబద్ధమైన హక్కులు అనేవి శాసనము ద్వారా, చట్టబద్ధమైన హక్కులు అనేవి శాసనము ద్వారా కల్పించబడేవి. శాసనము ద్వారా కల్పించబడేవి, శాసనం ద్వారా కల్పించబడేవే చట్టబద్ధమైన హక్కులు. ప్రాథమిక హక్కులు అనేటువంటివి న్యాయ సంరక్షణ కలిగి ఉంటాయి. వీటికి హక్కులకు భంగం కలిగినప్పుడు రాజ్యాంగంలో వీటికి సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియ గురించి ఉంటుంది. సో ప్రాథమిక హక్కులు అంటే న్యాయ సంరక్షణ ఉంటుంది. ఈ హక్కులకు ప్రభుత్వ చర్యల వల్ల భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు ఏ విధంగా రక్షణ కల్పించాలో పేర్కొనబడి ఉంటాయి. చట్టబద్ధమైన హక్కులకు రాజ్యాంగంలో న్యాయపరమైన రక్షణ ఉండదు, కానీ చట్టాల ప్రకారము రక్షణ అనేటువంటిది కల్పించబడుతుంది. చట్టాల ప్రకారం రక్షణ కల్పించబడుతుంది. తర్వాత ప్రాథమిక హక్కులు అనేటువంటివి ప్రత్యేక మెజారిటీతోటే సవరించాలి. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం. సో నెక్స్ట్, ప్రాథమిక హక్కులు అనేవి ప్రత్యేక మెజారిటీతోటే సవరించబడతాయి అంటున్నాం. అంటే పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉంది. అది ప్రత్యేక మెజారిటీతో సవరించాలి. అయితే వాటి స్ఫూర్తికి భంగం కలగకుండా సవరణ ఉండాలి.
ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. ప్రత్యేక మెజారిటీతో సవరించాలి. మరియు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల స్ఫూర్తికి భంగం కలగకుండా సవరించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, చట్టబద్ధమైనటువంటి హక్కులు. వీటిని చట్టాల ద్వారా అంటే పార్లమెంటు సాధారణ మెజారిటీతో, ఒక చట్టం ఏ విధంగా అయితే సాధారణ మెజారిటీతో చేస్తుందో అదేవిధంగా సాధారణ మెజారిటీతో వీటిని సవరించవచ్చు, అవసరమైతే వీటిని తొలగించవచ్చు, సవరించవచ్చు, తొలగించవచ్చు, మరియు ఆ హక్కులను తగ్గించే అవకాశం కూడా పార్లమెంటుకు ఉంటుంది. ఇక నాలుగవది, ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగం కల్పించిన ఈ ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకోవడానికి వీలు లేదు. పౌరులు వదులుకోవడానికి వీలు లేదు. అదే చట్టబద్ధమైన హక్కులైతే పౌరులు తమ కల్పించినటువంటి హక్కులను స్వచ్ఛందంగా వదులుకోవచ్చు. ఇది ప్రాథమిక హక్కులకు చట్టబద్ధమైన హక్కులకు ఉన్నటువంటి కొంత వేరియేషన్. సో రాజ్యాంగంలో కల్పించబడి మరియు రాజ్యాంగం ద్వారా ఈ ప్రాథమిక హక్కులకు ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంటుంది. చట్టబద్ధమైన హక్కులు అయితే శాసనం ద్వారా కల్పించబడేవి చట్టబద్ధమైన హక్కులు. వీటికి న్యాయ సంరక్షణ ఉంటుంది. రాజ్యాంగంలో ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు రక్షణ కోసం ప్రత్యేకమైన న్యాయపరమైన ఏర్పాట్లు ఉంటాయి. ఉదాహరణకు రిట్స్ జారీ చేయడం మొదలైనటువంటివి. చట్టబద్ధమైన హక్కులకు న్యాయ సంరక్షణ ఉండదు, కానీ చట్టాల ప్రకారం వాటికి రక్షణ కల్పించబడుతుంది. తర్వాత ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే వీటిని ప్రత్యేక మెజారిటీతోటే సవరించాలి మరియు ఆ ప్రాథమిక హక్కుల స్ఫూర్తికి భంగం కలగకుండా సవరించాలి. చట్టబద్ధమైన హక్కులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో సవరించవచ్చు, తొలగించవచ్చు, అవసరమైతే వాటిని తగ్గించవచ్చు. ప్రాథమిక హక్కులను పౌరులు వదులుకోవడానికి వీలు లేదు. చట్టబద్ధమైన హక్కులను పౌరులు స్వచ్ఛందంగా వదులుకోవచ్చును అని చెప్పేసి అంటున్నారు. ఇంకా నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాల గురించి చూద్దాం. ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు. చూడండి, ప్రాథమిక హక్కులు యొక్క లక్షణాలు ఏమిటి అని అంటే, ప్రాథమిక హక్కులు అనగానే వీటికి న్యాయ సంరక్షణ ఉంటుంది. ప్రాథమిక హక్కులు అనగానే వీటికి న్యాయ సంరక్షణ ఉంటుంది. న్యాయ సంరక్షణ కలిగినవే ప్రాథమిక హక్కులు. తర్వాత ప్రాథమిక హక్కులు అంటే ఇవి ప్రభుత్వ నిరపేక్షమైన అధికారాలపై పరిమితులు. అంటే అధికారంతో ఉన్నటువంటి ప్రభుత్వం తమ అధికార నిర్వహణలో నియంతృత్వంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి నియంతృత్వంగా వెళ్లకుండా కొన్ని పరిమితులను ఉండడం కోసం, పౌరుల కోసం కొన్ని పరిమితులు ఆ ప్రభుత్వంపై ఉండడాన్నే ఈ ప్రాథమిక హక్కులు అనొచ్చు. ప్రభుత్వం యొక్క నిరపేక్షమైన అధికారాలపై పరిమితులనే మనం ప్రాథమిక హక్కులు అంటాం. అంటే ప్రభుత్వ చర్యలు పౌరుల యొక్క హక్కులకు భంగం కలగకుండా ఈ రాజ్యాంగం ద్వారా ఈ ప్రాథమిక హక్కులు అనేవి చూస్తున్నాయి. ప్రభుత్వ యొక్క చర్యల ద్వారా పౌరుల హక్కులకు భంగం కలగకుండా ఉండడం కోసమే ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయి. తర్వాత మనకు రాజ్యాంగ ప్రవేశికలో న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము అనేటువంటి తాత్విక ఆదర్శ భావాలు ఉన్నాయి. ఈ తాత్విక ఆదర్శ భావాలకు వాస్తవిక రూపమే ప్రాథమిక హక్కులు అని చెప్పొచ్చు. అర్థమవుతుందా?
సో రాజ్యాంగ ప్రవేశికలో ఉన్నటువంటి న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం అనేటువంటి తాత్విక ఆదర్శాలకు వాస్తవిక రూపంగా మనకి ప్రాథమిక హక్కులు అనేవి కనబడుతున్నాయి. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల్లో కొన్ని నకారాత్మకమైనవి, మరికొన్ని సకారాత్మకమైనవి, మరికొన్ని సకారాత్మకమైనవిగా ఉన్నాయి. సో నకారాత్మకమైనవి అంటే ఏమిటి అంటే నెగటివ్గా మనం తీసుకోవచ్చు వీటిని. అంటే ప్రభుత్వం యొక్క చర్యలను నియంత్రించడం, ప్రభుత్వం యొక్క చర్యలను ఖండించడం. అంటే కొన్ని హక్కులు ఏం చెప్తున్నాయి అంటే ప్రభుత్వం ఏం చెయ్యకూడదో చెప్తుంటాయి. సో ఆ హక్కుల విషయంలో ప్రభుత్వ జోక్యాన్ని ఖండించడం జరుగుతుంది. వాటిని నకారాత్మకమైనవి అని అంటారు. ఉదాహరణకు 14, 15, 16 ఇలాంటివన్నీ కూడా మనకు నకారాత్మకమైనటువంటి హక్కులుగా మనం పేర్కొంటాం. 14, 15, 16, 19, 29 మొదలైనటువంటివి. ఇంకా మనం తీసుకుంటే ఇక్కడ 20, 21 ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క జోక్యాన్ని ఖండించేటువంటి హక్కులు. ఓకేనా? ఇవి ప్రభుత్వ చర్యలను అడ్డుకునేటువంటి హక్కులు. ప్రభుత్వం యొక్క అంటే ప్రభుత్వం ఏం చేయకూడదో తెలియజేసేటువంటి హక్కులు. ఇవి నకారాత్మకమైనవి. ఇక సకారాత్మకమైనటువంటి హక్కులు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండేటువంటి హక్కులు ఇవి. సో పాజిటివ్గా థింక్ చేసేటువంటి హక్కులు ఇవి. అంటే ప్రభుత్వం యొక్క బాధ్యతను తెలియజేస్తాయి. ఈ హక్కులు పౌరులు పొందాలి అంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అంటే ప్రభుత్వం చట్టాల ద్వారా కానీ లేదా కార్యనిర్వాహక చర్యల ద్వారా కానీ ఈ హక్కులు పౌరులు పొందేలా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 17వ ఆర్టికల్ అస్పృశ్యత నిషేధం, అంటరానితనం అనేది నిషేధం, వివక్షతలు అనేవి సమాజం నుంచి నిషేధించబడాలి అని చెప్పేసి ఈ ఆర్టికల్ చెప్తుంది. మరి అది చెయ్యాలి అంటే సమాజంలో అంటరానితనం అనేటువంటిది, అస్పృశ్యత అనేది నిషేధించబడాలి అంటే ప్రభుత్వం దాని యొక్క బాధ్యత నిర్వర్తించాలి. ప్రభుత్వం చట్టం చేయడం, చట్టాల ద్వారా అస్పృశ్యత అనేది, అంటరానితనం అనేది సమాజంలో లేకుండా చేయాలి. తర్వాత 23వ ఆర్టికల్ వెట్టి చాకిరీ నిషేధం, 24వ ఆర్టికల్ బాలకార్మిక నిషేధం అనేటువంటివి కూడా మనకు సకారాత్మకమైన హక్కులుగానే చెప్పవచ్చును. దెన్ నెక్స్ట్ వన్, ఈ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల యొక్క మరొక లక్షణం ఏమిటి అంటే కొన్ని హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. మరికొన్ని హక్కులు అనేవి భారత పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. సో భారత పౌరులకు మాత్రమే వర్తించేటువంటి హక్కులు కనుక మనం చూసినట్లయితే 15, 16, 19, 29, 30 మొదలైనవి భారత పౌరులకు మాత్రమే కల్పించబడేటువంటి హక్కులను తెలియజేసే ఆర్టికల్స్. ఇక భారత పౌరులతో పాటు విదేశీయులకు కూడా వర్తించేటువంటి హక్కులు ఉన్నాయి. అవి 14వ ఆర్టికల్ అయిన చట్ట సమానత్వం, తర్వాత 20 ఆర్టికల్ నుంచి 28 ఆర్టికల్స్ వరకు ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత పౌరులతో పాటు సమానంగా భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ పౌరులకు కూడా వర్తిస్తాయి. సో ఇది మన రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కుల లక్షణాలుగా మనం పేర్కొనవచ్చును. ఇక మన భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కుల మరొక లక్షణం ఏమిటి అంటే ఈ ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలకు పరిమితులతో వర్తిస్తాయి. ఆ విషయాన్ని కూడా రాజ్యాంగంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఓకేనా? ఏ వర్గాలయ్యా అంటే చూస్తే మనం సాయుధ బలగాలు, తర్వాత అదేవిధంగా శాంతి భద్రతా దళాలు మొదలైనటువంటి వారికి ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి, కానీ కొన్ని పరిమితులతో ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇక భారత రాజ్యాంగంలోని ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఎప్పుడు వర్తిస్తాయి, ఎప్పుడు పరిమితులతో ఉంటాయి అనేది కూడా చాలా స్పష్టంగా రాశారు. ఏంటిదంటే నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్కు గురవుతాయి.
ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్ గురవుతాయి. అయితే 20, 21 ఆర్టికల్ మినహా నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు అనేవి తాత్కాలికంగా, ప్రాథమిక హక్కుల అమలు అనేది తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. తర్వాత సో ఈ ప్రాథమిక హక్కులలో కొన్ని సాంప్రదాయమైనవి ఉన్నాయి, మరికొన్ని ఆధునికమైనవి కూడా ఉన్నాయి. సాంప్రదాయమైనవి ఉన్నాయి, మరికొన్ని ఆధునికమైనవి ఉన్నాయి. ఇక భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక హక్కుల మరొక విశిష్టత ఏమిటి అంటే, ఈ ప్రాథమిక హక్కులు అనేవి సంపూర్ణంగా, సవివరంగా, సమగ్రంగా వివరించబడ్డాయి. అంటే ప్రాథమిక హక్కులు అనేవి అస్పష్టంగా పేర్కొనలేదు, చాలా స్పష్టంగా రాజ్యాంగంలో వీటిని పేర్కొన్నారు. మరియు సంపూర్ణమైనటువంటి వివరణను ప్రాథమిక హక్కులు ఇచ్చాయి. ఎప్పుడు వర్తిస్తాయి, ఎప్పుడు వర్తించవు, ఎప్పుడు పరిమితులతో ఉంటాయి, ఎప్పుడు పరిమితులు లేకుండా ఉంటాయి, ఏ సందర్భంలో ప్రభుత్వం, ఏ హక్కుల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది, ఏ హక్కుల విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు, ఇలా చాలా స్పష్టంగా వివరించబడ్డాయి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అనేటువంటివి. ఓకేనా. తర్వాత ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటివి మైనారిటీల యొక్క హక్కులను కూడా తెలియజేస్తున్నాయి. సో మైనారిటీలకు రక్షణ కల్పిస్తూ కొన్ని హక్కులు కూడా ఈ ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి. ఉదాహరణకు దాన్ని మనం మత స్వేచ్ఛ హక్కు కావచ్చు, విద్య, సాంస్కృతిక పరమైనటువంటి హక్కు కావచ్చు. ఓకే, ఇవి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి, ఇవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు. సో వీటికి న్యాయ సంరక్షణ అనేది ఉంది. అంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులకు, పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు, ప్రభుత్వ చర్యల వల్ల భంగం కలిగినప్పుడు కానీ, ఇతరుల వల్ల కానీ భంగం కలిగినప్పుడు కానీ న్యాయస్థానము ద్వారా రక్షణ కల్పించవచ్చు. న్యాయస్థానం రిట్స్ జారీ చేసే అధికారమును కలిగి ఉంటుంది. తర్వాత ప్రభుత్వం నిరపేక్షమైన అధికారాలపైన పరిమితులు తెలియజేసేవే, పరిమితులను చెప్పేవే ఈ ప్రాథమిక హక్కులు. తర్వాత రాజ్యాంగ ప్రవేశిక అయినటువంటి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలు ఏవైతే ప్రవేశికలు ఉన్నాయో, ఈ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం అనే తాత్విక ఆదర్శాలకు వాస్తవిక రూపంగా కనిపించేవే ప్రాథమిక హక్కులు. తర్వాత ప్రాథమిక హక్కులు అనే వాటిలో కొన్ని నకారాత్మకమైనవి ఉన్నాయి, కొన్ని సకారాత్మకమైనవి ఉన్నాయి. మరియు భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ప్రాథమిక హక్కుల్లో కొన్ని ప్రాథమిక హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తించాయి. మరికొన్ని ప్రాథమిక హక్కులు భారత పౌరులతో పాటు భారతదేశంలో ఉన్న విదేశీ పౌరులకు కూడా వర్తిస్తున్నాయి. ప్రాథమిక హక్కులు కొన్ని వర్గాలకు పరిమితులతో ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు సాయుధ బలగాలు, శాంతి భద్రతా దళాలు. తర్వాత ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు అనేవి సస్పెన్షన్ గురవుతాయి. అయితే 20, 21 ఆర్టికల్ మాత్రం మినహా. తర్వాత ప్రాథమిక హక్కులు అనేవి సాంప్రదాయమైనవి మరియు ఆధునికమైనవి. అంటే ప్రాథమిక హక్కుల్లో కొన్ని సాంప్రదాయమైనవి ఉన్నవి, కొన్ని ఆధునికమైనవి ఉన్నవి. తర్వాత మన భారత రాజ్యాంగంలో చెప్పబడిన ఈ ప్రాథమిక హక్కుల భాగం అనేది సంపూర్ణంగా, సవివరంగా, సమగ్రంగా, స్పష్టంగా పేర్కొనబడినటువంటిది. తర్వాత ఈ ప్రాథమిక హక్కుల్లో కొన్ని హక్కులు మైనారిటీలకు రక్షణ కల్పించే హక్కులుగా ఉన్నాయి. ఉదాహరణకు మత స్వేచ్ఛ హక్కు, విద్య, సాంస్కృతిక పరమైనటువంటి హక్కులు అని చెప్పేసి. తర్వాత ఈ ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వ చర్యలకు పరిమితులే కాకుండా, ప్రభుత్వం యొక్క నియంతృత్వ పోకడలకు పరిమితులే కాకుండా పౌరుల చర్యలకు కూడా ఈ ప్రాథమిక హక్కులు అనేవి పరిమితులుగా చెప్పవచ్చు. ఈ ప్రాథమిక హక్కులు అనేవి పరిమితులుగా చెప్పవచ్చు. అవేంటయ్యా అంటే 17 ఆర్టికల్ ప్రకారం ఒక పౌరుడు వేరే వ్యక్తి పైన, అంటే ఏదైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తి పైన వివక్షతకు గురి చేసినట్లయితే, అస్పృశ్యతకు గురి చేసినట్లయితే ప్రాథమిక హక్కుల ద్వారా రక్షణ. తర్వాత 23వ ఆర్టికల్ వెట్టి చాకిరీ నిషేధం, 24వ ఆర్టికల్ బాలకార్మిక నిషేధం కూడా వ్యక్తుల యొక్క చర్యలే ఇవి. అర్థమవుతుందా? అంటే ఒక యజమాని ఒక బాలుణ్ణి కార్మికుడిగా చేయడం కానీ, ఒక యజమాని ఒక వ్యక్తిని వెట్టి చాకిరీ గురి చేయడం కానీ, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అస్పృశ్యత గురి చేయడం కానీ, ఇవి పౌరుల యొక్క చర్యలు. ఈ పౌరుల చర్యలకు కూడా మనకు రక్షణ పౌరుల చర్యల నుంచి కూడా వ్యక్తుల చర్యల నుంచి కూడా పౌరులను కాపాడడం కోసం ఈ హక్కులు అనేవి మన రాజ్యాంగంలో ఇవ్వడం జరిగాయి. సో ఇది భారత రాజ్యాంగంలో పేర్కొనబడ్డటువంటి ప్రాథమిక హక్కుల యొక్క లక్షణాలు.
ఇప్పుడు వాస్తవానికి ఈ ప్రాథమిక హక్కుల ప్రస్తావన ఎలా మొదలైంది అనేది ఒకసారి చూద్దాం. అంటే ప్రపంచంలో ఈ ప్రాథమిక హక్కులు అనేవి ఏ విధంగా ప్రారంభమయ్యాయి, తర్వాత భారత రాజ్యాంగంలో వీటిని చేర్చడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, రాజ్యాంగంలో ఏ విధంగా చేర్చారు, వాటికి స్ఫూర్తినిచ్చినటువంటి అంశాలు ఏమిటి, స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమాలు ఏమిటి అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మరి ఈ ప్రస్తావన అనేది ఎక్కడి నుండి ప్రారంభమైంది అంటే, ఈ హక్కులు అనేటువంటి ప్రాధాన్యత మొదటిసారిగా ఇంగ్లాండ్ దేశంలోనే వచ్చిందండి. 1215 సంవత్సరంలో మాగ్నా కార్టా అనేటువంటిది ప్రపంచంలోనే హక్కులకు నాంది పలికినటువంటి ఒక రాజ్యాంగంగా మనం పేర్కొనవచ్చు. సో ఇంగ్లాండ్ రాజు అయినటువంటి జాన్ ఎడ్వర్డ్ ప్రజలు కోరేటువంటి కొన్ని హక్కులకు ఆమోదం తెలియజేస్తూ ఒక ప్రమాణపూర్వకమైనటువంటి ప్రకటనను జారీ చేశారు. దాన్నే మనం మాగ్నా కార్టా అంటాం. సో ఆనాటి నుండి హక్కులు అనేటువంటివి పౌరులు కొన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ప్రపంచం గుర్తించినటువంటిదిగా మనం చెప్పొచ్చు. తర్వాత ఇదే ఇంగ్లాండ్ రాజ్యాంగమైన బ్రిటిష్ రాజ్యాంగంలో 1689లో కొన్ని హక్కులు అనేవి ఉన్నాయి. వాటిని బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో పేర్కొనడం జరిగింది. సో బిల్ ఆఫ్ రైట్స్ అనే పేరుతో పేర్కొనడం జరిగింది. ఇక తర్వాత అమెరికా రాజ్యాంగం. సో వాస్తవానికి అమెరికా రాజ్యాంగం 1787లో రూపొందించబడింది. కానీ ప్రారంభంలో అమెరికా రాజ్యాంగం నందు ప్రాథమిక హక్కుల ప్రస్తావన లేదు. 1791 డిసెంబర్ 15వ తేదీన అమెరికా రాజ్యాంగానికి 10 రాజ్యాంగ సవరణలు చేస్తూ ప్రాథమిక హక్కులను చేర్చారు. సో వీటిని కూడా ఇందులో బిల్ ఆఫ్ రైట్స్గానే పొందపరచడం జరిగింది. సో ఈ అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి బిల్ ఆఫ్ రైట్స్ యొక్క రూపకర్త ఎవరు, ఈ హక్కుల రూపకర్త ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్ అనేటువంటి వ్యక్తి ఈ అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులుగా చెప్పబడుతున్న బిల్ ఆఫ్ రైట్స్ యొక్క రూపకర్త. జేమ్స్ మ్యాడిసన్ అనేటువంటి వ్యక్తి బిల్ ఆఫ్ రైట్స్ యొక్క రూపకర్తే కాకుండా అమెరికా రాజ్యాంగ పితామహుడు కూడా. తర్వాత భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులకు స్ఫూర్తినిచ్చినటువంటివి ఈ అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్సే. తర్వాత నెక్స్ట్ వన్ ఫ్రెంచ్ రాజ్యాంగం. సో ఫ్రెంచ్ రాజ్యాంగం 1789 ఫ్రెంచ్ రాజ్యాంగం రూపొందించడానికి ఏదైతే ఫ్రెంచ్ జాతీయ సభని ఏర్పాటు చేశారో ఆ జాతీయ సభ ఈ హక్కులకు సంబంధించినటువంటి ప్రకటన చేసింది. అందులో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటువంటి ఆధారంగా హక్కులు అనేటువంటివి ఉంటాయి అని చెప్పారు. ఇక తర్వాత రష్యా రాజ్యాంగం. సో రష్యా రాజ్యాంగం కనుక మనం తీసుకుంటే 1917లో ఈ సోవియట్ యూనియన్ రాజ్యాంగం అయినటువంటి దీనిలో సాంఘిక, ఆర్థిక, రాజకీయ హక్కులు అనేవి సాంఘిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటివి కల్పించబడ్డాయి రష్యా రాజ్యాంగంలో. సో తర్వాత ఐరిష్ రాజ్యాంగం. సో ప్రపంచంలో న్యాయ సంరక్షణ లేకుండా కూడా కొన్ని హక్కులు కల్పించవచ్చును అని చెప్పేసి ఐరిష్ రాజ్యాంగం ద్వారానే తెలిసింది. సో ఐరిష్ రాజ్యాంగం న్యాయ సంరక్షణ లేని కొన్ని హక్కులను కల్పించింది. తర్వాత యుఎన్ఓ అంతర్జాతీయ సంస్థ అయిన యుఎన్ఓ 1948 డిసెంబర్ 10వ తేదీన యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక ప్రకటన జారీ చేశారు. సో విశ్వ మానవ హక్కుల ప్రకటన అంటారు. సో ఇందులో మనకు దాదాపు 30 అధికరణలు అనేటువంటివి ఉన్నాయి. ఇవి అనేక మానవ హక్కుల గురించి పేర్కొన్నాయి.
సో ఇది కూడా భారత రాజ్యాంగంలో హక్కులను చేర్చడంలో ఒక మార్గదర్శకంగా పనిచేసింది అనొచ్చు. ఏది? యుఎన్ఓ జారీ చేసిన హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది. సో భారత రాజ్యాంగంలో హక్కులకు స్ఫూర్తినిచ్చినటువంటి వాటిలో అమెరికా రాజ్యాంగం ఒకటైతే తర్వాత యుఎన్ఓ హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ అనేది మరొకటి. అయితే వాస్తవానికి ప్రపంచంలో హక్కులు అనేటువంటివి అన్ని దేశాలు కల్పించాలి అనేటువంటి ఒక హక్కులకు ప్రాధాన్యతనిచ్చినవి ఇవన్నీ కూడా కావచ్చు. ఇవన్నీ కూడా హక్కులకు ప్రాధాన్యతనిచ్చాయి. సో భారత రాజ్యాంగంలో నేరుగా హక్కులను చేర్చడంలో ప్రత్యక్షంగా స్ఫూర్తినిచ్చిన వాటిలో ఒకటి అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్, మరొకటి యుఎన్ఓ జారీ చేసిన విశ్వ మానవ హక్కుల ప్రకటన. ఇప్పుడు మరి భారత రాజ్యాంగ సభ మన రాజ్యాంగం రూపొందించేటప్పుడు ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటిది ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో హక్కుల ప్రస్తావన భారత రాజ్యాంగంగా మనం దీన్ని తీసుకుందాం. హక్కుల ప్రస్తావన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగంలో ఈ హక్కులు అనేవి ఏ విధంగా వచ్చి చేరాయి, సో ఈ భారత రాజ్యాంగంలో హక్కులను చేర్చడానికి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి సంఘటనలు కారణమైనాయి అనేది ఒకసారి చూద్దాం. సో భారతదేశంలో మొదటిసారిగా హక్కులకు సంబంధించినటువంటి హక్కుల యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి వ్యక్తిగా మనం బాలగంగాధర్ తిలక్ గారిని పేర్కొనవచ్చును. సో బాలగంగాధర్ తిలక్ గారు 1895 సంవత్సరంలో స్వరాజ్ బిల్ అనే దాన్ని ఒకదాన్ని ప్రవేశపెడుతూ, స్వరాజ్ బిల్ అనేటువంటిది ప్రవేశపెడుతూ అందులో భారత పౌరులకు హక్కులు కావాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. భారత పౌరులకు హక్కులు కల్పించాలి అని చెప్పేసి అన్నారు. అయితే వాస్తవానికి హక్కులు ఉండాలి అనేటువంటిది దాదాబాయి నౌరోజీ గారు ముందుగా చేశారు అని అన్నారు. కానీ ఏ హక్కులు అనేవి మాత్రం స్పష్టంగా బాలగంగాధర్ తిలక్ గారే చేశారు. ఓకేనా. సో 1895లో స్వరాజ్ బిల్లు ద్వారా వ్యక్తి యొక్క ఆస్తి స్వేచ్ఛ ఉండాలి అని, వ్యక్తికి ఆస్తి హక్కు అనేటువంటిది ఉండాలని, స్వేచ్ఛ హక్కు అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మొదటిసారిగా ఈ స్వరాజ్ బిల్ ద్వారా తీసుకురావడం జరిగింది. తర్వాత ఐఎన్సి పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 1911లో జరిగినటువంటి సమావేశంలో హక్కుల యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ ఒక తీర్మానాన్ని మొదటిసారిగా చేసింది. సో ఐఎన్సి 1911లో కలకత్తాలో సమావేశమైంది. ఈ సమావేశంలో హక్కుల యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తూ మొదటిసారిగా తీర్మానం చేయడం జరిగింది. తర్వాత మహాత్మా గాంధీజీ గారు 1922 సంవత్సరంలో యంగ్ ఇండియా అనేటువంటి తన స్వంత పత్రిక నందు భారత పౌరులకు హక్కులు కల్పించాల్సినటువంటి ఆవశ్యకత గురించి అతను పేర్కొనడం జరిగింది. ఓకేనా. తర్వాత 1925 సంవత్సరంలో అనిబీ సెంట్ గారు 1925 సంవత్సరంలో అనిబీ సెంట్ గారు కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక బిల్లును ప్రవేశపెడుతూ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే ఒక బిల్లును ప్రవేశపెడుతూ ఐర్లాండ్ ప్రజలకు మాదిరిగా భారత పౌరులకు కూడా న్యాయ సంరక్షణ లేకపోయినా పర్వాలేదు, కొన్ని హక్కులు కల్పించాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ఐర్లాండ్ దేశం అనేది కూడా భారతదేశం మాదిరిగానే బ్రిటిష్ వారిచే పరిపాలించబడే ఒక వలస దేశం, ఒక వలస పాలనా దేశం. అయితే బ్రిటిష్ మాదిరిగా భారత్ మాదిరిగానే ఐర్లాండ్ దేశం బ్రిటిష్ వారి చేత పరిపాలించబడుతున్న వలస పాలనా దేశము. ఈ సమయంలో బ్రిటిష్ దేశం ఐర్లాండ్ ప్రజలకు కొన్ని హక్కులను కల్పించింది. అయితే అవి నాన్ జస్టిసబుల్ రైట్స్గా కల్పించబడింది, అంటే న్యాయ సంరక్షణ లేని హక్కులుగా కల్పించబడ్డాయి. సో అలాంటివైనా పర్వాలేదు, ఆ విధమైన హక్కులు ఈ దేశ ప్రజలకు కూడా కల్పించండి, ఈ భారత ప్రజలకు కల్పించండి అని చెప్పారు అనిబీ సెంట్ గారు. న్యాయ సంరక్షణ లేని హక్కులను
ఐర్లాండ్ ప్రజలకు ఎలా అయితే కల్పించారో అలాంటి హక్కులను కల్పించాడు. న్యాయ సంరక్షణ లేని హక్కులు అంటే ఏమిటి? ప్రభుత్వం హక్కులను కల్పిస్తుంది, ఈ హక్కులు అనేవి అమలు చేయవచ్చును, చేయకపోవచ్చును. ఇవి ఆర్థిక వనరులపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం వీటిని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అమలు చేయకపోతే, ఈ హక్కులలో కొన్నిటిని అమలు చేయకపోతే పౌరులు న్యాయస్థానాల ద్వారా ఆ హక్కులను అమలు చేసుకోలేరు. ఆ హక్కులను అమలు చేయడం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే అధికారం పౌరులకు ఉండదు. ఒకవేళ న్యాయస్థానాలను ఆశ్రయించిన న్యాయస్థానాలు ఆ హక్కులను అమలు చేయమని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేవు. ఎందుకంటే అవి నాన్ జస్టిబుల్ రైట్స్ అని చెప్పేసి మనం ముందుగానే చెప్తున్నాము. సో తర్వాత 1927 సంవత్సరంలో ఐఎన్సి పార్టీ మద్రాస్ నందు సమావేశమైంది. సో ఈ సమావేశానికి ఎంఏ అన్సారీ అధ్యక్షత వహించాడు. ఈ మద్రాస్ ఐఎన్సి సమావేశంలో భావి భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపాదికగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. 1927లో ఇదేంటి, ఈ ప్రాథమిక హక్కులు భావి భారత రాజ్యాంగానికి ప్రాతిపాదిక కావాలి, ఇక్కడ రాజ్యాంగం ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే మీ అందరికీ తెలిసిందే. 1927 నవంబర్ మంత్లో భారతదేశానికి ఒక సంపూర్ణమైన రాజ్యాంగ చట్టమును తీసుకురావడం కోసం సైమన్ కమిషన్ను నియమించారు. ఆ సందర్భంగా డిసెంబర్ నెలలో 1927 డిసెంబర్ నెలలో ఐఎన్సి సమావేశమై ఆ రాజ్యాంగ చట్టంలో ప్రాథమిక హక్కులే ప్రాతిపాదికగా ఉండాలి అని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానించారు. అంటే సైమన్ కమిషన్ ఏదైతే భారతదేశానికి సంపూర్ణ రాజ్యాంగ చట్టం రాయడం కోసం ఏర్పడిందో ఆ సంపూర్ణ రాజ్యాంగ చట్టం రాస్తే అందులో భారత పౌరులకు ప్రాథమిక హక్కులు కల్పించడమే ఒక ప్రాథమికంగా తీసుకొని, ఒక ప్రాతిపాదికగా తీసుకొని ఆ రాజ్యాంగం ఉండాలి అని అన్నారు. అదేవిధంగా ఒకవేళ భారతీయులు తమ రాజ్యాంగం రాసుకునే అవకాశం వచ్చినా ఆ రాజ్యాంగంలో కూడా ప్రాథమిక హక్కులే ప్రాతిపాదికగా ఉండాలి అనేది కూడా దీని యొక్క అర్థంగా మనం చెప్పొచ్చు. మరి ఐఎన్సి పార్టీయే ఓ కమిటీని వేసింది భారతదేశానికి రాజ్యాంగ చట్టం రాయడం కోసం. ఆ కమిటీ మోతీలాల్ నెహ్రూ కమిటీ. ఆ కమిటీయే మోతీలాల్ నెహ్రూ కమిటీ. మరి ఈ మోతీలాల్ నెహ్రూ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని నెహ్రూ రిపోర్ట్ అంటారు. ఈ నెహ్రూ రిపోర్టులో కూడా మనకు కొన్ని ప్రాథమిక హక్కుల ప్రస్తావన కలదు. కొన్ని కాదండవి, ఏకంగా 19 ప్రాథమిక హక్కుల గురించి ఇందులోనే పేర్కొన్నారు. సో భారతదేశంలో హక్కులను పేర్కొన్న మొదటి రిపోర్ట్ ఏది అంటే మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ అని చెప్పేసి మనం అనుకోవాలి. తర్వాత 1931 సంవత్సరంలో గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. ఇది మీ అందరికీ తెలిసిందే. సో 1931లో గాంధీజీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి సందర్భంలో భారత పౌరులకు కొన్ని హక్కులు కల్పించాలి, మత స్వేచ్ఛను కల్పించాలి, పత్రికా స్వేచ్ఛను కల్పించాలి, ఓకేనా, స్వేచ్ఛా హక్కు అనేది కల్పించబడాలి, ఉప్పును తయారు చేసుకునేటువంటి స్వేచ్ఛను కల్పించాలి. ఇవన్నీ కూడా మనకు గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశంలో బ్రిటిష్ వారిని డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత 1931 సంవత్సరంలోనే 1931 డిసెంబర్ నెలలో కరాచీ వద్ద ఐఎన్సి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించాడు. ఈ కరాచీ ఐఎన్సి సమావేశంలో భారతదేశానికి రాజ్యాంగం అనేది రూపొందించబడినప్పుడు అందులో హక్కులు అనేవి ప్రధానంగా ఉండాలి అని చెప్పేసి ఎలాంటి హక్కులు ఉండాలి అనే దానిపైన ఒక తీర్మానం అనేది కూడా చేశారు. చూడండి, భారత రాజ్యాంగంలో ఈరోజు హక్కులకు స్ఫూర్తినిచ్చినటువంటివి ఏమిటయ్యా అంటే అమెరికా రాజ్యాంగం అన్నాం, యుఎన్ఓ డిక్లరేషన్ అన్నాం. అయితే గతంలోనే మనకు ప్రాథమిక హక్కులు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రాథమిక హక్కులు కావాలి అనేది ఒక విజన్ కూడా మనకు ఉంది. అదే 1928 మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఒకటి, 1928 మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ ఒకటి, 1931 కరాచీ ఐఎన్సి సమావేశంలో చేసిన హక్కుల తీర్మానం ఒకటి. ఈ రెండూ కూడా భారత రాజ్యాంగంలో ఎలాంటి హక్కులు ఉండాలి అనే దానికి ఒక పునాదిగా ఉపయోగపడ్డాయి అనొచ్చు. ఈ రెండిట్లో కూడా సాధారణంగా ప్రజలందరికీ సార్వజనిక వయోజన ఓటు హక్కు అనేది ఉండాలనేది, సార్వజనిక వయోజన ఓటు హక్కు ఉండాలి. అదేవిధంగా స్వేచ్ఛా హక్కు అనేది ఉండాలి, స్వేచ్ఛా హక్కు అనేది ఉండాలి, సమానత్వపు హక్కు ఉండాలి అనేది ఈ రెండిట్లో కూడా మనకు ప్రధానంగా కనబడుతున్నటువంటి సాధారణంగా కనబడుతున్నటువంటి అంశాలు. సో ముఖ్యంగా కరాచీ ఐఎన్సి తీర్మానంలో
హక్కులు అనేవి కరాచీ ఐఎన్సి తీర్మానంలో హక్కులు అనేవి కొన్ని న్యాయ సంరక్షణ కల్పిస్తూ కొన్ని న్యాయ సంరక్షణ లేకుండా కూడా ఉండాలి అనే ప్రస్తావన మనం కరాచీ ఐఎన్సి సమావేశంలో చేసినట్టుగా పేర్కొంటారు. సో ఏదేమైనప్పటికీ మరి ఆనాడు 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ వాడు రూపొందించిన సంపూర్ణమైన రాజ్యాంగం, భారత రాజ్యాంగం అని చెప్పొచ్చు. మరి ఈ భారత రాజ్యాంగము ద్వారా బ్రిటిష్ వాడు రూపొందించినటువంటి ఈ భారత రాజ్యాంగము ద్వారా ఈ 1935 చట్టం ద్వారా భారత పౌరులకు ఎలాంటి హక్కులను మాత్రం కల్పించలేకపోయారు, ఎలాంటి ప్రాథమిక హక్కులను మాత్రం కల్పించలేకపోయారు. ఇక తర్వాత 1937లో ఫైజాపూర్ ఐఎన్సి సమావేశంలో కూడా హక్కులకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. హక్కులకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇక నెక్స్ట్ వన్ 1945 తేజ్ బహదూర్ సఫ్రూ 1945 తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో అఖిల పార్టీల సమావేశం అనేది జరిగింది. సో పార్టీ రహిత మేధావుల సమావేశం అని కూడా అంటారు దీన్నే. 1945లో తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో ఢిల్లీలో పార్టీ రహిత మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భావి భారత రాజ్యాంగం అంటే మనం ఎలాగూ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయబడుతుంది, రాజ్యాంగం రూపొందించబడుతుంది కాబట్టి ఆ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అనేవి కీలకమైన భాగంగా ఉండాలి. ఆ ప్రాథమిక హక్కుల్లో కొన్ని న్యాయ సంరక్షణ కలిగిన హక్కులుగా, మరికొన్ని న్యాయ సంరక్షణ లేని హక్కులుగా ఉండాలి అని చెప్పి తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో మనకు పేర్కొనడం జరిగింది. అంటే ఈ తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో అనేక పార్టీ రహితంగా హాజరయ్యారు. వారందరూ కూడా తమ సూచన చేశారు. ఎలాంటి హక్కులు కావాలి అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొన్నారు. అందులో అన్ని హక్కులు అనేవి కూడా మన భారత రాజ్యాంగం కల్పించాలి. భారత రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ అన్ని హక్కులు ఉండాలి. మీరు కోరినటువంటి ప్రతి హక్కు కూడా రేపు రాజ్యాంగంలో ఉండాలి. అయితే ఆ హక్కుల్లో కొన్ని దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని న్యాయ సంరక్షణ కల్పిస్తూ ఇవ్వాలి, మరికొన్నిటికి న్యాయ సంరక్షణ లేకుండా హక్కులను కల్పించాలి అనేటువంటిది మన తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో జరిగినటువంటి పార్టీ రహిత మేధావుల సమావేశంలో మొదటిసారిగా నిర్ణయించారు. సో జస్టిసబుల్ మరియు నాన్ జస్టిసబుల్గా ఉండాలి అని చెప్పి. సో ఇక్కడ అనడం అనేది సూత్రప్రాయకంగా జరిగిందండి. ఇక్కడ పూర్తిగా న్యాయ సంరక్షణ లేని హక్కులు ఉండాలి అనేది ఏం కాదు. అన్ని హక్కులను పౌరులకు కల్పించాలి. అయితే అందులో కొన్నిటికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని అన్నారు. సో స్పష్టంగా జస్టిసబుల్ నాన్ జస్టిసబుల్గా హక్కులు ఇవ్వాలి అని అన్నది మాత్రం తేజ్ బహదూర్ సఫ్రూ నేతృత్వంలో జరిగినటువంటి పార్టీ రహిత మేధావుల సమావేశంలోనే. సో మరి చివరికి 1946లో రాజ్యాంగ సభ ఏర్పాటు జరిగింది. 1947 జనవరి 24వ తేదీన హక్కులను రూపొందించడం కోసం ఓ కమిటీ వేశారు. ఆ కమిటీని హక్కుల కమిటీ అంటాము. దానిని మనం రాజ్యాంగ సలహా సంఘం అని కూడా అంటాము. మరి 1947 జనవరి 24న ఈ హక్కుల కమిటీని సలహా సంఘమును వేశారు. ఇందులో 54 మంది సభ్యులతో పాటు ఒక వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. ఈ హక్కుల కమిటీ చైర్మనే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఈ హక్కుల కమిటీ ఎలాంటి హక్కులు ఉండాలి అని పరిశీలన కోసం ఒక ఉపసంఘాన్ని వేసింది. దాన్నే మనం ప్రాథమిక హక్కుల ఉపసంఘము అని అంటాం, లేదా ప్రాథమిక హక్కుల ఉపకమిటీ అంటాం. ఈ ప్రాథమిక హక్కుల ఉపకమిటీని రాజ్యాంగ సలహా సంఘం ఎప్పుడు వేసిందయ్యా అంటే 1947 ఫిబ్రవరి 12వ తేదీన నియమించింది. సో దీనిలో జేబీ కృపాలాని అనేటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. వీరితో పాటు మరొక 9 మంది సభ్యులు ఉన్నారు. మొత్తానికి ప్రాథమిక హక్కుల ఉపకమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు. ఇది 1947 ఫిబ్రవరి 12న ఏర్పడినటువంటి ఉపసంఘము. మరి ఈ ప్రాథమిక హక్కుల ఉపసంఘం అనేది మనకు బిఎన్ రావు యొక్క సలహాను తీసుకుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం రూపొందించడం కోసం వివిధ కమిటీలకు బెనగల నరసింహారావు సలహాదారుడిగా ఉంటారు. సో ప్రాథమిక హక్కుల కమిటీ అయిన జేబీ కృపలాని నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ ప్రాథమిక హక్కుల ఉపకమిటీకి హక్కులను ఎలాంటి హక్కులు రూపొందించాలి అనే దానిపై బిఎన్ రావు యొక్క సలహా తీసుకున్నారు. సో బిఎన్ రావు గారు హక్కుల ముసాయిదాను రూపొందించి ఇది జేబీ కృపలాని కమిటీకి ఇచ్చారు.
హక్కుల ముసాయిదాను రూపొందించి జేబీ కృపాలానికి ఇవ్వడం జరిగింది. ఈ హక్కుల ముసాయిదాలో అన్ని హక్కులను చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వాటిలో జస్టిసబుల్ హక్కులు ఏమిటి, నాన్ జస్టిసబుల్ హక్కులు ఏమిటి అనే వర్గీకరణ కూడా చేశారు. జస్టిసబుల్ హక్కులు ఏంటి మరియు నాన్ జస్టిసబుల్ హక్కులు ఏంటి అనేటువంటి వర్గీకరణ కూడా బిఎన్ రావు ఇచ్చినటువంటి హక్కుల ముసాయిదాలో ఉంది. ఈ బిఎన్ రావు రూపొందించినటువంటి హక్కుల ముసాయిదాను ప్రాథమిక హక్కుల కమిటీ పరిశీలించి జస్టిసబుల్ హక్కులను ప్రాథమిక హక్కులుగా, నాన్ జస్టిసబుల్ హక్కులను ఆదేశిక సూత్రాలుగా రాజ్యాంగంలో కల్పించాలి అని ఫైనల్గా చేశారు. దీన్ని హక్కుల కమిటీకి పంపిస్తే హక్కుల కమిటీ ఆమోదించి తద్వారా రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టబడి రాజ్యాంగ సభ సభ్యుల ఆమోదంతో భారత రాజ్యాంగంలో జస్టిసబుల్ రైట్స్ అయినవి ప్రాథమిక హక్కులుగా 3వ భాగంలో, నాన్ జస్టిసబుల్ రైట్స్గా చెప్పబడినటువంటివి ఆదేశిక సూత్రాలుగా 4వ భాగంలో పొందపరచడం జరిగింది. ఇది హక్కులకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావన. సో నెక్స్ట్ భారత రాజ్యాంగంలో మరి ప్రాథమిక హక్కులు అనేవి 3వ భాగంలో పొందపరచబడ్డాయి. మనకు తెలిసింది 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తున్న ఆర్టికల్స్. అయితే 12 నుంచి 35 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో 2 భాగాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఒకటి సాధారణమైనటువంటి అంశాలను తెలియజేసేటువంటి భాగము, మరొకటి అసలైన ప్రాథమిక హక్కులను తెలియజేసేటువంటి భాగము. అసలైన ప్రాథమిక హక్కులను తెలియజేసే భాగం. సాధారణ అంశాలు అంటే ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల యొక్క అర్థాన్ని, ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని, ప్రాథమిక హక్కుల యొక్క స్వభావాన్ని తెలియజేసేటువంటి ఆర్టికల్స్ను సాధారణ అంశాల భాగంగా పేర్కొంటారు. అవే 12వ ఆర్టికలు, 13వ ఆర్టికలు, 33వ ఆర్టికలు, 34వ ఆర్టికలు, 35వ ఆర్టికల్. ఇవి సాధారణ అంశాలను తెలియజేసేటువంటి ఆర్టికల్స్. ప్రాథమిక హక్కుల యొక్క అర్థాన్ని, ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని, ప్రాథమిక హక్కులు ఎవరికి పరిమితులతో ఉంటాయి, ప్రాథమిక హక్కులపై ఎవరు చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటారు, ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఎలా కల్పించబడుతుంది అనేవి తెలియజేస్తున్నాయి. ఇక అసలైన ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ మాత్రం 14 నుంచి 32 వరకు ఉన్నాయి. సో 14 నుంచి 32 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అసలైన ప్రాథమిక హక్కులను పేర్కొన్నాయి. సో ఇవి మొత్తము ప్రారంభంలో 7 కానీ ప్రస్తుతం మాత్రం 6. ఇవే సమానత్వపు హక్కు, సమానత్వపు హక్కు, దీన్నే రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పేసి అంటున్నాం. దీన్నే రైట్ టు ఈక్వాలిటీ అంటున్నాం. తర్వాత రెండవది స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు, స్వేచ్ఛా స్వాతంత్ర్యపు హక్కు. సో దీన్నే రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పేసి అంటున్నాం. దీన్నే రైట్ టు ఫ్రీడమ్ అంటున్నాం. తర్వాత పీడనాన్ని నిరోధించే హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, దీన్నే రైట్ టు అగేనిస్ట్, రైట్ టు అగేనిస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అని చెప్పేసి అంటున్నాం. రైట్ టు అగేనిస్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అని అంటున్నాం. తర్వాత మత స్వేచ్ఛ హక్కు, మత స్వేచ్ఛ హక్కు. సో దీన్నే రైట్ టు రిలీజియన్ అని చెప్పేసి అంటున్నాం. రైట్ టు రిలీజియన్. తర్వాత విద్యా సాంస్కృతిక హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, దీన్నే ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్స్ అని చెప్పేసి అంటున్నాం. ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ రైట్స్ అని చెప్పేసి అంటున్నాం. తర్వాత ఆస్తి హక్కు, సో దీన్నే రైట్ టు ప్రాపర్టీ అంటున్నాం. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు. సో రాజ్యాంగ పరిహారపు హక్కు లేదా రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనేది దీన్ని రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పేసి అంటున్నాం. దీన్ని రైట్ టు కాన్స్టిట్యూషనల్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్పేసి అంటున్నాం.
సో ఇవి మన భారత రాజ్యాంగం అందించినటువంటి 7 రకాల ప్రాథమిక హక్కులు. అయితే రైట్ టు ప్రాపర్టీ అనేది యాజ్ ఏ ఫండమెంటల్ రైట్గా ఉండడం వల్ల, రైట్ టు ప్రాపర్టీ అనేది యాజ్ ఏ ఫండమెంటల్ రైట్గా ఉండడం వల్ల ప్రభుత్వం చేయాల్సినటువంటి అనేక సంక్షేమ చర్యలకు, భూ సంస్కరణలకు ఒక అవరోధంగా మారింది అని చెప్పేసి ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది 1978లో 44 అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. సో ఆస్తి హక్కును 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రాథమిక హక్కుగా తొలగించి దీనిని ఒక చట్టబద్ధమైనటువంటి హక్కుగా 300 క్లాస్ ఏ అనేటువంటి ఆర్టికల్ వద్ద పొందపరిచారు. సో ఈ మరి ప్రాథమిక హక్కులుగా ఉన్నటువంటి ఈ 3వ భాగాన్ని సాధారణ అంశాల భాగంగా మరియు ప్రాథమిక హక్కుల భాగంగా వర్గీకరణ చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంవి పైలీ అనేటువంటి వ్యక్తి ఈ వర్గీకరణ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. దెన్ నెక్స్ట్ వన్, ఒక్కొక్క ఆర్టికల్ను మనం స్పష్టంగా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ 12th ఆర్టికల్. 12th ఆర్టికల్ 12వ ఆర్టికలు. సో 12వ ఆర్టికల్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే రాజ్యం నిర్వచనమును తెలియజేస్తుంది. రాజ్యం అంటే ఏంటి అనే దాన్ని తెలియజేస్తుంది. ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యం యొక్క నిరపేక్ష అధికారాలపై పరిమితులు అని చెప్పేసి మనం ఇంత క్రితమే చెప్పుకున్నాం. ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యం యొక్క నిరపేక్షమైన అధికారాలపై పరిమితులు. అందుకే రాజ్యం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేది ఈ ప్రాథమిక హక్కుల ద్వారానే మనకు తెలుస్తుంది. కాబట్టి రాజ్యం యొక్క పరిధి గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి, అంటే రాజ్యం యొక్క జోక్యాన్ని ఖండించేటువంటివి. కొన్ని ప్రాథమిక హక్కులు రాజ్యం యొక్క జోక్యానికి అవకాశం కల్పిస్తాయి, రాజ్యం యొక్క బాధ్యతను తెలియజేస్తున్నాయి. కొన్ని రకమైన హక్కులు, వాటిని మనం సకారాత్మకమైన హక్కులు అన్నాము. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నకారాత్మకమైన హక్కుల్లో రాజ్యం యొక్క జోక్యం ఉండని హక్కులు అవి. సకారాత్మకమైన హక్కులు అంటే రాజ్యం యొక్క బాధ్యతను, ఆ హక్కులను అమలు చేయడంలో రాజ్యం యొక్క బాధ్యతను తెలియజేసే హక్కులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనకు రాజ్యం అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి రాజ్యం పరిధిలోనికి వచ్చే అంశాలు ఏమిటనేది కూడా తప్పనిసరిగా స్పష్టంగా పేర్కొనాలి. అందుకే మనకు 12వ ఆర్టికల్లో రాజ్యం పరిధిని వివరించడం జరిగింది. ఇందులో రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వము, రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా పార్లమెంట్. కేంద్ర ప్రభుత్వము, పార్లమెంట్. రాజ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వము, రాజ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వాలు మరియు శాసనసభలు. రాజ్యం పరిధిలోకి వచ్చేవి స్థానిక స్వపరిపాలన సంస్థలు, అనగా పంచాయతీలు మరియు మున్సిపల్ సంస్థలు. అదేవిధంగా జిల్లా బోర్డులు మరియు ట్రస్టులు మొదలైనవి, ఇవి కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి. రాజ్యం పరిధిలోనికి వచ్చేవి మరికొన్నివి రాజ్యాంగపరమైనటువంటి సంస్థలు, చట్టబద్ధమైనటువంటి సంస్థలు. రాజ్యాంగపరమైన సంస్థలు మరియు చట్టబద్ధమైన సంస్థలు అంటే ఎన్నికల సంఘాలు కావచ్చు, ఆర్థిక సంఘాలు కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కావచ్చు, ఏంటండి. సో ఈ రకంగా ఉన్నటువంటి సమాచార హక్కు కమిషన్లు కావచ్చు, లోక్పాల్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజ్యాంగపరమైన చట్టబద్ధమైన సంస్థలు. ఇవన్నీ కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి. మరియు రాజ్యం పరిధిలోనికి వచ్చేటువంటి వాటిలో ఇతర సంస్థలు అనే పదాన్ని కూడా వాడారు. ఇతర సంస్థలు అన్నారు. సో ఇతర సంస్థలు అంటే ఏమిటి? అదర్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ ఆర్గనైజేషన్స్ అంటే ఏమిటయ్యా అంటే, సో ఇక్కడ ప్రభుత్వం యొక్క సపోర్ట్తో ఉండేటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఇతర సంస్థల కిందికి వస్తాయి. సో మన రాజ్యాంగంలో 12th ఆర్టికల్ వద్ద రాజ్యం పరిధిలోనికి వచ్చే అంశాలలో ఫస్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలు అన్నారు, స్థానిక స్వపరిపాలన సంస్థలు, జిల్లా బోర్డులు, ట్రస్టులు, రాజ్యాంగ మరియు చట్టబద్ధమైన సంస్థలు అన్నారు, చివరిగా ఇతర సంస్థలు అని చెప్పేసి అన్నారు. సో ఈ ఇతర సంస్థలు అంటే ఏమిటి అనే దాన్ని మనకు చాలా స్పష్టంగా అజయ్ సవాయి వర్సెస్
ఖలీద్ ముజీద్ కేసు అనేది ఒకటి ఉంది కదా, అజయ్ సవాయి వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసు 1981లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక కేసు. ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యం పరిధిలోనికి వచ్చేటువంటి అంశాలు ఏమిటి, రాజ్యం పరిధిలోనికి వచ్చే ఆ ఇతర సంస్థలు ఏమిటి అనే దానిపై వివరణ ఇచ్చారు. రాజ్యం పరిధిలోనికి వచ్చే ఇతర సంస్థలు 12th ఆర్టికల్ వద్ద ఇతర సంస్థలు అన్నారు. ఈ ఇతర సంస్థలను విశదీకరించినది, ఈ ఇతర సంస్థల పరిధిలోనికి వచ్చే వాటిని స్పష్టంగా పేర్కొన్నది సుప్రీంకోర్టు అజయ్ సవాయి వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసు 1981. ఓకేనా. సో ఇందులోనే ప్రభుత్వ సంస్థ కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ కూడా రాజ్యం పరిధిలోకి వస్తుంది అన్నారు. ఎలాంటి ప్రైవేట్ సంస్థలు రాజ్యం పరిధిలోనికి వస్తాయి అంటే, ప్రభుత్వం యొక్క ఆర్థిక సహకారంతో నిర్వహించబడేటువంటి ప్రైవేట్ సంస్థలు కూడా మనకు రాజ్యం పరిధిలోనికి వస్తాయి. ఉదాహరణకు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు లాంటివి. అదేవిధంగా ప్రభుత్వ మూలధనంతో నిర్వహించబడుతున్న ప్రైవేట్ సంస్థలు కానీ, అంటే ప్రైవేట్ సంస్థల్లో ప్రభుత్వం యొక్క మూలధనం, ప్రైవేట్ సంస్థల యొక్క మూలధనంలో ప్రభుత్వం యొక్క వాటా ఉన్న ఆ సంస్థ కూడా రాజ్యం పరిధిలోనికి వస్తుంది. తర్వాత ప్రభుత్వ పరిపాలన నియంత్రణలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ కూడా రాజ్యం పరిధిలోనికి వస్తుంది. మరియు ప్రజా సంబంధాలతో లింక్ అయి ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ కార్యాలయాలతో అనుబంధమైనటువంటి ఒక ప్రైవేట్ సంస్థ కూడా రాజ్యం పరిధిలోనికి వస్తుంది అని చెప్పారు. మొత్తానికి అజయ్ సవాయి వర్సెస్ ఖలీద్ ముజీద్ కేసు 1981లో సుప్రీంకోర్టు రాజ్యం పరిధిలోనికి వచ్చేటువంటి ఇతర సంస్థల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక తర్వాత మరి రాజ్యం పరిధిలోనికి న్యాయస్థానాలు వస్తాయా రావా అంటే, సో ఏఆర్ అంతులే అనేటువంటి ఒక కేసు అండి. ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనే కేసు 1988లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి మరొక కేసు. ఈ కేసులో న్యాయస్థానాలు కొన్ని విధులను నిర్వర్తించేటప్పుడు రాజ్యం పరిధిలోనికి వస్తాయి అన్నారు. ఏమిటంటే, న్యాయస్థానాలకు విచారించి తీర్పులు ఇచ్చే అధికారం ఉంది. అయితే న్యాయస్థానాలకు తీర్పులు ఇవ్వడంలో కానీ, న్యాయస్థానాలు కేసులు విచారించడంలో కానీ, కేసులు విచారించడంలో పాటించేటువంటి ప్రొసీడింగ్స్లో కానీ, మరియు కేసులను విచారించి ఇచ్చేటువంటి తీర్పుల విషయంలో కానీ అవి రాజ్యం పరిధిలోనికి రావు. కానీ న్యాయస్థానాలు కొన్ని కార్యనిర్వాహక అధికారాలు ఉన్నాయి. ఆ కార్యనిర్వాహక విధులను న్యాయస్థానాలు కలిగి ఉన్నాయి. అలాంటి కార్యనిర్వాహక విధులు విషయంలో అవి రాజ్యం పరిధిలోనికి వస్తాయి అన్నారు. ఏమిటయ్యా అంటే, ఉదాహరణకి ఇప్పుడు సుప్రీంకోర్టు 145 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు తను న్యాయపరమైనటువంటి తీర్పులు ఇవ్వడం కోసం, తమ యొక్క రాజ్యాంగపరమైన అధికారాలు నిర్వర్తించడం కోసం సుప్రీంకోర్టు తన విధులను తన నిబంధనలను తానే రూపొందించుకోవచ్చు. 145 ఆర్టికల్ ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టుకు రాజ్యాంగం కల్పించిన అధికారాలను సమర్థవంతంగా నిర్వర్తించడం కోసం దానికి కావలసిన నియమ నిబంధనలను సుప్రీంకోర్టు రూపొందించుకోవచ్చు. 146 ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు తన సిబ్బంది నియామకమును స్వతంత్రంగా ఏర్పాటు చేసుకోవచ్చు. తన సిబ్బంది నియామకమును సుప్రీంకోర్టులో కావలసిన సిబ్బంది నియామకమును సుప్రీంకోర్టు ఏర్పాటు చేసుకునే అధికారం కలిగి ఉంటుంది. ఇలా 145, 146 అనేటువంటి ఈ రెండు ఆర్టికల్స్ సుప్రీంకోర్టు యొక్క కార్యనిర్వాహక విధులను తెలియజేస్తున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు ఈ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు, సుప్రీంకోర్టే కాదు ఇలా హైకోర్టు కూడా ఈ కార్యనిర్వాహక విధులను నిర్వర్తిస్తున్నప్పుడు తప్పనిసరిగా అవి రాజ్యం పరిధిలోనికి వస్తాయి అని చెప్పి ఏఆర్ అంతులే వర్సెస్ ఆర్ఎస్ నాయక్ అనేటువంటి కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించడం జరిగింది. ఓకేనా. ఇది మనకు 12th ఆర్టికల్. ఇక దీని తర్వాత మిగతా ఆర్టికల్స్ మనం 1 by 1 కంటిన్యూ చేద్దాము. కంటిన్యూషన్లో నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.